అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలం చుట్టుపక్కల గల గ్రామాలలో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. దీనిపై ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిని పవర్ ఆఫ్ పీపుల్ ప్రతినిధి ప్రశ్నించగా, గత 2 సంవత్సరాలుగా ఈ రవాణా చేస్తున్నామని, పంచాయతీలో కానీ అధికారుల వద్ద కానీ ఎటువంటి అనుమతులు తీసుకోలేదని, అలాగే ఎటువంటి చలానాలు కట్టలేదని, కట్టవలసిన అవసరం కూడా మాకు లేదని, ఇది మా ప్రాంతం మా ఇష్టం అన్న రీతిలో సమాధానమిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు ఎవరి అండదండలో చూసుకుని రెచ్చిపోతున్నారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. అందువలనే అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. ఒక ట్రాక్టర్ ఇసుక ధర 15,000 నుంచి 2,000 రూపాయలు పలికే ఇసుక ధరను 3 నుంచి 4,000 వరకు అమ్ముకుని జేబులు నింపుకుంటున్నారు. గిరిజన ప్రజలకు ఇసుక అక్రమంగా అమ్మడంపై ప్రభుత్వం తీరు, అధికారుల తీరు మారకపోవడంతో గత్యంతరం లేక ఇసుక అవసరమైన ప్రజలు వారి వద్దే కొనవలసిన దుస్థితి. దీనివలన గ్రామాలలో గిరిజన ప్రజలపై ఇసుక దందాదారులు ఆర్థిక భారం మోపుతున్నారు. ఇలాంటి వరదలు, వర్షాలు వచ్చినప్పుడు నివాస గృహం కనీసం స్థిరంగా ఉండేలా నిర్మాణం చేసుకుందామంటే ఇలాంటి బాధలు మమ్మల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయని అమాయక గిరిజన ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అలాగే ఈ ఇసుక అక్రమ రవాణాపై ప్రభుత్వం కానీ అధికారులు కానీ కనులు తెరిచి నాణ్యమైన ధరకు మాకు ఇసుక అందేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. పవర్ ఆఫ్ పీపుల్ ప్రతినిధి సౌరభ్ శివాజీ, రంపచోడవరం.